ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు. One English writer says, "Moment will become soon a memory. The memory will last forever." ప్రియులారా, మరి సంసన్ అన్న గురించి గొప్ప సాక్ష్యం మనం విన్నాం. డీకెన్స్ ఘన నివాళి వారి గృహంలో వారు అర్పించారు. వారి గురించి ఎన్నో అద్భుతమైనటువంటి మాటలు, వారి వ్యక్తిత్వాన్ని, వారి జీవన విధానాన్ని, వారి నమ్మకాన్ని, వారు కలిగి ఉన్నటువంటి నిర్దిష్టమైనటువంటి జీవన విధానాన్ని వారు ప్రస్తావించుతూ అమృత గుళికల్లాంటి మాటలతో ఒక అందమైన సాక్ష్యాన్ని అంతే అందంగా వారు అభివర్ణించిన విధానాన్ని బట్టి మరొకసారి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియులారా, ఐఎమ్ స్టార్టింగ్ వేర్ సిస్టర్ దున్నా బ్యూలా వినోదిని హ్యాస్ స్టాప్డ్. ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే, యూట్యూబ్లో ఉన్నది, అది ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చూడొచ్చు. వాళ్ళ అన్నకు ఏవి ఇష్టమో మనమందరం చేద్దామని 3 విషయాలు చెప్పారు. వారి యొక్క ప్రార్థేవ శరీరం బోయిగూడలో ఉన్నప్పుడు ఆ 3 విషయాలు బైబిల్లో దేవుడు రాయించాడు. ఆ 3 విషయాలు మన జీవితాల్లో మనం కలిగి ఉండాలని యేసయ్య, అదేవిధంగా పాత నిబంధన గ్రంథంలో మీకా భక్తుని ద్వారా, ప్రవక్త ద్వారా కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డ, ఇంతే కదా దేవుడు నిన్ను అడుగుతున్నాడు. మరి ఆయన మిత భాష అని చెప్పారు. గంటసేపు భాషని ఈ చెప్పలే. ఆ 3 పాయింట్లు చాలా సున్నితంగా చెప్పారు. మరి చెల్లి ఆ మాటలు ఎందుకు అక్కడ ప్రస్తావించిందో నాకైతే తెలియదు, కానీ ఆయన తెలియకనే లేక తెలిసి దేవుని వాక్యాన్ని సంపూర్ణంగా జీవించుకొని జీవితాన్ని 3 ముక్కల్లో వివరించాడండి. ఈ 3 ముక్కలే నేను మాట్లాడబోతున్నాను. ఎందుకంటే లూకాసు సువార్తలో యేసు ప్రభు కొంతమంది గురించి మాట్లాడతారు. వాళ్ళు ఎవరో తెలుసా? ఈ భాషలో చెప్పాలంటే లీడర్స్. ఏమంటున్నారో తెలుసా? లూకాసు సువార్త 11వ అధ్యాయము 42వ వచనం ప్రారంభం. అయ్యా ఫరిసయ్యులారా, మీరు పుదీనా, సదుప మొదలైన ప్రతి కూరలోనూ 10వ వంతు చెల్లించుచున్నారే గాని న్యాయమును దేవుని ప్రేమను విడిచిపెట్టి ఉన్నారు. వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నది. అయ్యా ఫరిసయ్యులారా, మీరు సమాజ మందిరములో అగ్రపీఠములను, సంత వీధులలో వందనములను కోరుచున్నారు. అయ్యా, మీరు కనబడని సమాధుల వలె ఉన్నారు. వాటి మీద నడుచు మనుష్యులు అవి సమాధులని ఎరగరు. వాట్ ఏ బ్యూటిఫుల్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ హిపోక్రసీ దేర్. ఈరోజు నటించే లోకములో నటన లేకుండా దేవునికి ఇష్టమైనవి దేవుడు ఏమంటున్నాడంటే న్యాయమును, దేవుని ప్రేమను. ఈ మాటలు మీకా గ్రంథంలో రాయబడినటువంటి, మీకా ప్రవక్త ద్వారా ప్రవచించబడినటువంటి దేవునికి ఇష్టమైన విషయాల గురించి యేసు ప్రభు ఉటంకిస్తూ ఈ మాటలు మాట్లాడుతున్నారు. ఈరోజు కనబడని సమాధుల మధ్య వినబడే సాక్ష్యంగా ఆయన జీవించారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తే హేబేలు గురించి ఒక మాట రాయబడినది. ఏమని? అతడు మృతి పొంది ఆ విశ్వాసము ద్వారా మాటలాడుచున్నాడు. దేవుని బిడ్డ, అన్న గొప్ప ఒరేటర్ కాదు. ఆయన అగ్రపీఠాలను కోరుకునే వ్యక్తి కాదు. అందరిలో కలివిడిగా కనిపించే వ్యక్తి కూడా కాదు. ఆయన తనదైన శైలిలో తన జీవితాన్ని అందంగా, అద్భుతంగా, గుట్టుగా, గంభీరంగా జీవించినటువంటి వ్యక్తి. జీవితాన్ని అనేక కోణాలలో అతి సమీపంగా చూసినటువంటి వ్యక్తి. జీవిత సారాన్ని, బైబిలు గ్రంథములో దేవుడు ఆశిస్తున్నటువంటి సారాన్ని రంగరించి 3 మాటల్లో ఆయన చెప్పాడు. ఆ మాటలు ఏంటంటే, సమాధానంగా బ్రతకాలి, దీనంగా బ్రతకాలి, యథార్థంగా క్షమిస్తూ బ్రతకాలి.
ఈ మాటలే చెల్లి జ్ఞాపకం చేసింది. ప్రియులారా, ఈ మాటలు మీకా గ్రంథంలో దేవుడు ఏమని రాస్తున్నాడంటే, మీకా 6వ అధ్యాయము 8వ వచనంలో, ఓ మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే గదా దేవుడు నిన్ను అడుగుచున్నాడు. జీవితం చాలా చిన్నదండి. ఆ జీవితాన్ని రకరకాలుగా మనము ఆ జీవితాన్ని కాంప్లికేట్ చేసుకుంటున్నాము, రకరకాలుగా ఆ జీవితానికి రంగులు పులుముతున్నాము, రకరకాలుగా ఆ జీవితం గురించి ఏదేదో మనం మాట్లాడుకుంటున్నాం. కానీ జీవితం ఎంత అల్పమైనదో, ఎంత స్వల్పమైనదో, ఎంత అందమైనదో, ఎంత అద్భుతమైనదో అన్నది రంగరించి అనుభూతుల ద్వారా అన్ని రసాలను తన జీవితంలో అనుభవించిన అనుభూతుల ద్వారా ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, సమాధానంగా ఉండాలి, దీనంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి, క్షమిస్తూ బ్రతకాలి. దేవుని బిడ్డ, ఈరోజు క్షమించలేనటువంటి వాడు క్రైస్తవుడు కాదండి. కొంతమంది క్రైస్తవులు ఏమంటారో తెలుసా? విశ్వాసులని చెప్పుకుంటారు వారి గురించి. ఓ, నేను విశ్వాసినండి, మా తాతల తరాల నుంచి విశ్వాసిని. ఏం విశ్వాసివయ్యా? క్షమించడం నీకు తెలియదు, ప్రేమించడం నీకు తెలియదు. మరి ఈరోజు విశ్వాసం గురించి నువ్వు మాట్లాడుతున్నావు. దేవుడు నేర్పిన ప్రభు ప్రార్థనలో మనం ఒక మాట వల్లిస్తాం. ఆ మాట ఏంటంటే, మా రుణస్థులను మేము క్షమించి యున్న ప్రకారము మా రుణములను క్షమించు. బలహీనుడు క్షమించలేడండి, బలవంతుడు మాత్రమే క్షమించగలడు. యేసయ్య బలవంతుడండి, ఆయన శక్తివంతుడండి, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఆయన ప్రతి తప్పిదాన్ని, మానవ సమాజంలో చేయబడిన ప్రతి లోపాన్ని సిలువలో భరిస్తూ ఆయన పలికిన మొట్టమొదటి మాట ఏమిటంటే, తండ్రి, వీరేమి చేయుచున్నారో ఎరుగరు గరుక వీరిని క్షమించుము. మరి శాంసన్ అన్న మితభాష అయినప్పటికీ, ఆయన చాలా గుట్టుగా బ్రతికినప్పటికీ, గంభీరంగా బ్రతికినప్పటికీ, యథార్థంగా బ్రతికినప్పటికీ, ఎలాంటి కాంట్రవర్సీ లేనటువంటి ఒక అద్భుతమైన జీవన విధానాన్ని కలిగినటువంటి వ్యక్తి. ఎంత గంభీరమైనటువంటి విలువలతో ఆయన బ్రతికారు, ఎంత గంభీరమైనటువంటి విలువలను ఆయన ప్రపంచానికి అందించారు. ప్రియులారా, దేవుని వాక్యము సెలవిస్తున్నది న్యాయముగా నడవటం. ఈరోజు అన్యాయమైనటువంటి లోకంలో బ్రతుకుతున్నాం, అక్రమమైనటువంటి లోకంలో బ్రతుకుతున్నాం. యేసు ప్రభు అంటున్నాడు, ఓ పరిసయ్యులారా, ఈరోజు ఓ విశ్వాసులారా అని సంబోధించవచ్చు. ప్రియులారా, ఈరోజు మనం గమనిస్తే ఆ న్యాయం కనిపించటం లేదు, ఆ యథార్థత కనిపించటం లేదు, ఖచ్చితమైనటువంటి జీవన విధానం కనిపించటం లేదు. ఆయన తన చుట్టూ ఉన్నటువంటి పరివారానికి, తన బంధువులకు పదే పదే ఆయన జ్ఞాపకం చేసినటువంటి మాట, ఒక పెద్దన్నగా, ఇంటికి పెద్ద కుమారుడిగా, తదనంతరము పుట్టిన బిడ్డలందరికీ ఆయన జ్ఞాపకం చేసిన మాట ఏమిటంటే, న్యాయంగా బ్రతకండి. దేవుని బిడ్డ, ఈ అన్యాయమైనటువంటి లోకంలో న్యాయంగా బ్రతకటం మనం నేర్చుకోవాలి. ఎందుకంటే మనిషి ఎంత పిరికివాడయ్యాడంటే, ఇది ఏం రంగురా అంటే, ఇది గుడ్డోని అడిగినా చెప్తాడు ఏం రంగు అంటే ఎల్లో కలర్ అని చెప్తాం. కానీ ఈ విశ్వాసులు ఎలా తయారో తెలుసా? అది ఏమో సార్, నాకు అస్సలు అర్థమైతే లేదు, అది వైట్ లెక్క కనిపిస్తుందో లేక బ్లూ లెక్క కనిపిస్తుందో, అదేమో ఎలా కలరు. అంత డిప్లొమాసీ అయిపోయిందండి. యథార్థతే లేదండి, మాటల్లో యథార్థత లేదు, జీవితంలో యథార్థత లేదు. అనవసరంగా అనేకమైన మాటలు మాట్లాడుతున్నారు, కానీ యథార్థత కనిపించటం లేదు. మనుషులు నీ వైపు చూస్తారు, కానీ దేవుడు నీ హృదయం వైపు చూస్తాడు. నీ హృదయం వైపు చూసేవాడు, నీకు తీర్పు తీర్చేవాడు, నీకు ఉన్నత స్థితిని ఆపాదించగలిగిన సమర్థుడైన దేవుడేమంటున్నాడంటే, యథార్థంగా బ్రతకాలి. దేవుని బిడ్డ, యథార్థత అనేది మనస్సుకు సంబంధించినటువంటి విషయం. యథార్థమైనటువంటి జీవితాన్ని వారు జీవించినట్టుగా, ఎవరైతే యథార్థమైన జీవితాన్ని జీవిస్తారో వారి జీవితంలో న్యాయమైనటువంటి ప్రవర్తనను వారు కలిగి ఉంటారు. అన్యాయాన్ని అన్యాయమని చెబుతారు, అక్రమాన్ని అక్రమమని చెబుతారు, తప్పును తప్పని వారు సంబోధిస్తారు. దేవుని బిడ్డ, ఈరోజు అన్న సంస్మరణ సభలో దేవుడు ఈ ప్రశ్న అడుగుతున్నాడు. ఎందుకంటే యథార్థవంతుల కొరకు పరలోకం సిద్ధం చేయబడింది, అందరికీ కొరకు కాదండి.
అందరి క్రైస్తవుల కొరకు కాదండి, క్రీస్తు వలె బ్రతికినటువంటి నాలో ఎలా సాధ్యమవుతుంది సార్? క్రీస్తు వలె ఎలా బ్రతకటం సాధ్యమవుతుంది? బ్రతకటం సాధ్యమవుతుంది ఎప్పుడో తెలుసా? ఆ క్రీస్తు కృపను, పరిశుద్ధాత్మ నడిపింపును మనం అడిగిన రోజు. అదే అధ్యాయంలో 11వ అధ్యాయం 13వ వచనంలో ఏమంటాడంటే, మీరు పరిశుద్ధాత్మను అడిగినట్లయితే ఆయన సమృద్ధిగా మీకు దయచేస్తాడు. ప్రియులారా, మరి పరిశుద్ధాత్మ సహాయం ద్వారా నీతిగా, నిఖచ్చితంగా, యథార్థంగా, న్యాయంగా ఆయన జీవించాడన్నది ఆయన సాక్ష్యంగా మనం విన్నాం. దేవుడు శుతిమెత్తగా ప్రశ్నిస్తున్నటువంటి మాట, నీ జీవితం ఎలా ఉన్నది? న్యాయంగా, నిబద్ధతతో నీవు జీవిస్తున్నావా? దేవుని బిడ్డ, రెండవ విషయం ఏమిటంటే, కనికరమును ప్రేమించుచు, సమాధానాన్ని ప్రేమించుచు నీవు నేను బ్రతకడానికి పిలువబడ్డాం. దేవుని బిడ్డ, ఈరోజు కనికరము కలిగినటువంటి దేవుడు, కృపామయుడైనటువంటి దేవుడు, కరుణామయుడైనటువంటి దేవుడు, కనికరంతో బ్రతకాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏ కొలతతో నీవైతే మనుషుల్ని నీవు కొలుస్తావో అదే కొలతతో దేవుడు నిన్ను కొలవబోతున్నాడు. దేవుని బిడ్డ, కనికరము చూపించు వారికి కనికరము చూపించబడుతుంది. ఆయన ఎంతో కనికరంతో బ్రతికినట్టుగా ఇప్పుడే మరి మల్లు గారు చెప్పారు మనకు. బ్రదర్ మల్లు మలాకి అలియాస్ ఏమని చెప్పారంటే, ఆయన చాలా దయార్థ హృదయుడు అండి. ఆయన చెప్పాడు కాబట్టి మనకు తెలిసింది. మరి చెప్పనటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో, మరి ఎంతమందికి ఆయన సహాయం చేశాడో తెలియదు. అన్నను చూసిన ప్రతిసారి నాకు ఒక మాట జ్ఞాపకం వస్తుండే. పెద్ద బాబు నలుక్కు నేను బిఎన్ రెడ్డికి వెళ్ళాను. అన్న నాకెవరో తెలియదప్పుడు. అవి నా తొలి దినాలు, దాదాపు 10 సంవత్సరాల క్రితం ముచ్చటి నేను మాట్లాడుతున్నాను. నేను వెళ్ళిన తర్వాత అన్న ఆ రూమ్లో కూర్చోబెట్టినాక నాతో చాలా మాట్లాడకముందు ఒక మాట అన్నాడు, మీ వాక్యం చాలాసార్లు విన్నాను. అరే, నేను నిన్ను చూస్తుందే ఫస్ట్ టైము, మీ పేరు వింటుందే ఫస్ట్ టైం, ఎప్పుడు విన్నారబ్బా నేను అనుకుంటున్నాను. ఆయన ఏమన్నానంటే, నేను సౌదీ అరేబియాలో మీ వాక్యం విన్నాను. సౌదీ అరేబియా కాదుగా, దుబాయ్ కూడా మనం వెళ్ళలేదు, ఎక్కడ విన్నారా నేను అనుకుంటుంటే, అప్పుడు అన్న మరి వెలుగు ఛానల్లో దేవుని వాక్యాన్ని మీరు ప్రకటించడం నేను విన్నాను. మీ వాక్యం నాకు సుపరిచితం అని చెప్పారు. చాలా సంతోషమైంది. మరి అలాంటి ఒక దేశంలో ఆయన దేవుని వాక్యాన్ని విని దేవునిలో బలపడి మరి దేవుని కొరకు వాడబడినాడన్నటువంటి సాక్ష్యం నిజంగా నన్ను ముగ్ధుని చేసింది. మరి ఎవరైతే దేవుణ్ణి కలిగి ఉంటారో వారు న్యాయంగా ప్రవర్తిస్తారు, కనికరాన్ని ప్రేమిస్తూ వారు జీవిస్తారు. దేవుని బిడ్డ, ఈరోజు ఆ కనికరం నీలో ఉన్నదా? ఆ క్రీస్తు కనికరం నీలో ఉన్నదా? దేవుడు అంటున్నాడు, నేను మిమ్మలను ఏ ప్రేమతోనైతే ప్రేమించానో ఆ ప్రేమతో మీ పొరుగు వారిని మీరు ప్రేమించాలి. ప్రియులారా, అంతకన్నా తక్కువ ప్రేమను దేవుడు యాక్సెప్ట్ చేయడు. మరి గోల్డ్ ప్యూరిటీ దేన్ని బట్టి క్యాలిక్యులేట్ చేస్తారు? 24 క్యారెట్. దానికన్నా తక్కువ ప్యూరిటీ విల్ నాట్ బి యాక్సెప్టెడ్. మరి దేవుని వలె నువ్వు ప్రేమించడానికి, దేవుని వలె కృప చూపించడానికి, దేవుని వలె ఖచ్చితంగా బ్రతకడానికి మనం పిలువబడ్డాం. అన్న అలా బ్రతికాడు, నీతిగా బ్రతికాడు, కనికరం చూపిస్తూ ఆయన బ్రతికాడు. మూడవదిగా, చివరిదిగా, దీన మనస్సు కలిగి దేవుని ఎదుట దీనంగా ప్రవర్తించారు. చాలా సందర్భాల్లో బాధేస్తుంది ఏంటంటే, చర్చి టైమింగ్ ఎన్ని గంటలకు అంటే అందరికీ తెలుసు. వాడు ఎన్ని గంటలకు వస్తాడో తెలుసా? 1.5 గంటల ఆలస్యంగా వస్తాడు. వచ్చి ఎక్కడి నుంచి వస్తాడో తెలుసా? మనం ఎక్కడో లేట్ అయిపోయిందంటే ఎక్కడో పద్లి గల్లీసి ఆకే సెటిల్ అవుతాం కదా, అట్ట కాదు, మధ్యలో నడుచుకుంటూ వస్తాడు అనమాట. నన్ను చూడు, నా అందం చూడు అన్నట్టు. ఒక పోలీస్ ఆఫీసర్ దగ్గర పోతావా? ఇప్పుడే అబ్రాహ్మ్ అన్న మాట్లాడాడు. పోలీస్ ఆఫీసర్ దగ్గర పోవాలని ఈ నుంచి 7 గుండీలు పెడతాడు ఆయన. చర్చికి వచ్చే వరకు ఎన్ని గుండీలు ఉంటే అన్ని గుండీలు పేసి వస్తాడు. ప్రియులారా, ఇదా క్రైస్తత్వం? ఇదా క్రీస్తు నేర్పిన బోధ? ఇదా క్రీస్తు నడవమన్నటువంటి మార్గం? అన్న ఎంత మృదుభాషి, ఎంత దీనుడు! ఆయన నమ్మిన సత్యాన్ని ఆయన కుటుంబానికి మొట్టమొదటిగా ఆయన నేర్పించాడు, తన తోబుట్టువులకు ఆయన నేర్పించాడు, ఆయన జీవితంలో ఆయన అనుకరించాడమ్మా. దేవుని బిడ్డ, ఈరోజు ఆయనను స్మరించడము అంటే ఏంటో తెలుసా? ఆయనను జ్ఞాపకం చేసుకోవటం అంటే ఏంటో తెలుసా? ఆయన నమ్మిన సత్యాన్ని ఆయన నిలువెత్తు సాక్ష్యంగా జీవించాడు. ఆయన నమ్మిన దేవుని మార్గంలో ఆయన యథార్థంగా నడిచాడు. ఈరోజు ఆ దేవుణ్ణి అలా ప్రేమిస్తున్నావా? దేవుని ఎదుట దీన మనస్సు కలిగి ప్రవర్తిస్తున్నావా? ఈరోజు
ఆ మాటలు నీకు అర్థమైతే నీ ప్రవర్తనలో మార్పు రావాలి. ఎందుకంటే నీతిమంతుడు మరి మరణించి తన సాక్ష్యము ద్వారా మాట్లాడుతున్నాడు. ఈరోజు ఆయన సాక్ష్యం ఏంటండి అంటే న్యాయంగా బ్రతికాడు, ఆయన కనికరాన్ని ప్రేమిస్తూ చూపిస్తూ బ్రతికాడు, దేవుని ఎదుట దీనంగా సమాధానంగా ఆయన బ్రతికాడు. దేవుని బిడ్డ, సమాధానానికి దేవుడు కర్త కానీ అల్లరికి కర్త కాదు. ఈ లోకంలో నీకు నాకు ఆ బాధ్యత ఇవ్వబడింది. మరి ఆ బాధ్యతలో ఎంతవరకు మనం కృతార్థులం అవుతున్నాం? మరి ఈరోజు హృదయాన్ని మనము పరిశీలన చేసుకుందాం. ఎందుకంటే ఏదో ఒకరోజు ఈ లోకాన్ని మనం విడిస్తాం. విడిచిన తర్వాత నిత్యత్వాన్ని నువ్వు ఎక్కడ గడపబోతున్నావు? దేవుని బిడ్డ, మరి 2026వ సంవత్సరంలో జనవరి మాసం 23వ రోజు వారి యొక్క సంస్మరణ సభ ఒకటి ఉండబోతుందన్నది ఎవరము ఊహించలే. ఇది దేవుని చిత్తం. అయితే నా జీవితంలో ఏ రోజు చివరి రోజు అవుతుందో తెలియదు. ఆ చివరి రోజు రాకమునుపే అవకాశాలుండగానే నీ గురించి మనుషులు ఏమని చెబుతారు? ప్రియులారా, ఒక వెహికల్ గురించి దానిలో ఉన్న లక్షణం గురించి మాట్లాడతాం. మరి మాంసపు కూర అంటే మాంసం ఉంటుంది, బిర్యానీ అంటే ఏం బిర్యానీ అని అడుగుతారు. మటనా, చికెనా? ఈ మధ్య ఫిష్ కూడా వచ్చింది, ఆంధ్రాలో ఫిష్ కూడా పెడుతుండ్రు. కీమా బిర్యానా, వెజ్ బిర్యానా, ఎగ్ బిర్యానా? అంటే ఎగ్ ఉంటే దాన్ని ఎగ్ బిర్యానీ, మటన్ ఉంటే మటన్ బిర్యానీ, చికెన్ ఉంటే చికెన్ బిర్యానీ. దేవుని బిడ్డ, పాలకూర ఉంటే పాలకూర మాంసం, ఆలుగడ్డ ఉంటే ఆలుగడ్డ మాంసం. మరి నీ జీవితాన్ని ఎలా వర్ణిస్తారన్నా? అక్క, నీ జీవితాన్ని ఎలా వర్ణిస్తారు? నీ గురించి ఎలా 3 ముక్కల్లో నీ గురించి ఏం చెప్తారు? ఈ బైబిల్ అంతా రంగరిస్తే 3 మాటలే అండి. అది ఏంటో తెలుసా? న్యాయంగా నడవటం, కనికరం చూపుతూ బ్రతకటం, దేవుని ఎదుట దీనంగా బ్రతకటం. ఇంతే కదా దేవుడు నిన్ను అడుగుతున్నాడు. ఆ 3 ముక్కలను ఆయన జీర్ణించుకొని 66 పుస్తకాలలో ఉన్నటువంటి సారాన్ని ఆయన నడుస్తూ పంచుతూ వెళ్ళాడండి. సమాధానాన్ని ఆయన కోరాడు. ప్రియులారా, వెన్ యూ సే సారీ టు సమ్వన్, ఇట్ డస్ నాట్ మీన్ దట్ యు ఆర్ రాంగ్, బట్ యూ చూజ్ పీస్ మోర్ దెన్ కాంట్రవర్సీ. ఈరోజు బలహీనులు క్షమాపణ అడగలేరు, క్షమించలేరు. కేవలం బలవంతులు మాత్రమే చేయగలరు. అలాంటి ఒక ఉన్నతునిగా, ఉత్తమునిగా, దేవునికి ఇష్టమైన జీవితాన్ని మన ఎదుట ఇష్టంగా, అద్భుతంగా, అందంగా జీవించి దేవుని పిలుపునందుకొని ఆయన సన్నిధానంలోనికి చేర్చబడిన ఆ దీనదాసుని సంస్మరణ సభలో దేవుడు దీనంగా మన ఎదుట ఉంచినటువంటి ఈ 3 విషయాలను మనం ఆలోచిద్దాం. కనబడని సమాధుల మధ్య వినబడే సాక్ష్యంగా జీవిద్దాం. ఈరోజు అనేక మంది సమాధులుగా ఉన్నారు. లోపట కుళ్ళు, కుతంత్రము, ద్వేషము, నటన, మరి సున్నము కొట్టిన సమాధుల్లా ఉన్నారండి. క్రైస్తవులే, వేషధారమైనటువంటి జీవితంలో ఉంది. మరి అలాంటి ఒక సమాజం మధ్య, కనబడని సమాధుల మధ్య వినబడే సాక్ష్యంగా సంసోనన్న జీవించాడు. నీ మాట ఏంటి? మరి వినబడే సాక్ష్యంగా జీవిద్దాం. యేసయ్య ప్రేమను, యేసయ్య కృపను, యేసయ్య న్యాయాన్ని, యేసయ్య దీనత్వాన్ని అలవర్చుకుందాం, అనేకులకు చూపిద్దాం. ఆ కృప దేవుడు దయచేనుగాక. తల్లు ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందామమ్మా. నా జీవితాలలో చివరి రోజు ఎప్పుడో ఎవరికీ తెలియదు. దేవుడు దానిని గోప్యంగా దాచి ఉంచాడు. నీవు పుట్టగానే పలానా రోజు నువ్వు చనిపోతావంటే పుట్టిన రోజు నుండి చచ్చే వరకు మదన పడుతూనే నువ్వు బ్రతికేవాడివి. కానీ ఆ మహాజ్ఞాని అయిన దేవుడు మరణాన్ని గోప్యంగా ఉంచాడు. ఎందుకంటే మరణం వరకు ఆయన కొరకు బ్రతకడానికి, సమాధానాన్ని, ప్రేమను, న్యాయను, కనికరాన్ని, దీనత్వాన్ని లోకానికి ఆయన దాసునిగా, ఆయన ప్రతినిధిగా, రాయబారిగా పంచడానికి ఒక అవకాశం ఇచ్చాడు. మరి ఆయన దీనదాసుడు ఆయన జీవితంలో 69 సంవత్సరాల సుదీర్ఘమైన మహాప్రస్థానంలో అనేకులకు మాదిరిగా, దేవునికి ఇష్టునిగా, న్యాయంగా, యథార్థంగా, నమ్మకంగా, దీనంగా, కృపతో బ్రతికాడు. అందును బట్టి దేవుని స్తుతిస్తున్నాం. శృతిమెత్తగా దేవుడు ప్రశ్నిస్తున్నాడు. లోపభూయిష్టంగా ఉన్నవి సరి చేసుకుందాం. జీవితం చాలా చిన్నది. ఆ జీవితాన్ని సమాధానంగా, ఆ జీవితాన్ని దీనంగా, ఆ జీవితాన్ని యథార్థంగా, ఆ జీవితాన్ని
ఎంతటి పాపినైనా దేవుడు క్షమించగలిగిన దేవుడైతే, ఆ దేవుని బిడ్డగా, ఆ రక్తములో కడగబడి ఆయన వెలకట్టి కొన్నబడినటువంటి ఆయన సాక్షిగా, ఆయన ప్రతినిధిగా క్షమిస్తాం. ఎంత పాపినైనా, ఎంత దుర్మార్గంగా మన ఎడల ప్రవర్తించినా క్షమించటం మనకు నేర్పించమని అడుగుదాం. ఇంకా ఎవరినైనా క్షమించలేకపోతున్నావా? ఎవరితోనైనా మాట్లాడలేకపోతున్నావా? ఎవరి వైపునైనా చూడలేకపోతున్నావా? ఎంతకాలం ఈ పగ, ఎంతకాలం ఈ పట్టింపు, ఎంతకాలం ఈ ద్వేషం? అన్నా, అక్క, తమ్ముడు, చెల్లి, జీవితం చాలా చిన్నది. ఆ జీవితాన్ని చిక్కుమిడిలా మార్చుకోకు. సీదా జీవితాన్ని, సాఫీ అయిన జీవితాన్ని శాంసోన్ అన్న జీవించాడు. అందంగా జీవించాడు, అద్భుతంగా జీవించాడు, హుందాగా ఈ లోకాన్ని విడిచిపెట్టాడు. ఈరోజు నీ మాట ఏంటి? హృదయ పరిశీలన చేసుకుందాం. ఆ నీతిమంతుని బట్టి దేవుని స్తుతిస్తాం. పరలోకమందున్న మా మంచి తండ్రి, మీకు వందనాలు. నీ బిడ్డలుగా మేము ఎలా బ్రతకాలో, వేటిని ఆశించాలో, వేటిలో జీవించాలో, వేటినైతే బోధించాలో అన్నది నీ దాసుడు తన జీవితంలో ప్రభా అణువణువున జీర్ణించుకొని ఆ జీవితాన్ని హుందాగా ఆయన జీవించాడయ్యా. అద్భుతంగా ఆయన జీవించాడయ్యా. అందంగా ఆయన జీవించాడయ్యా. జీవితాన్ని అనేకులు ఒక చిక్కుముడిగా మార్చుకుంటున్న వేళ, జీవితాన్ని అస్తవ్యస్తం చేసుకుంటున్న వేళ, అహముతో, పంతాలతో, పట్టింపులతో, రోషమైనటువంటి పరిస్థితులకు లోనై జీవితాన్ని అతలాకుతలం చేసుకుంటున్న వేళ అన్న ఒక అందమైన స్ఫూర్తిగా, కనిపించని ప్రేరణగా, అనేకుల జీవితాలకు ఒక అద్భుతమైనటువంటి మాదిరిగా మా ఎదుట నిలిపిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. వారి గురించి వక్తలు చెప్పబడిన ప్రతి మాట యథార్థమైంది ప్రభా. గుండె లోతుల్లో నుండి చెప్పబడిన మాట, ఆ అద్భుతమైన సాక్ష్యాన్ని బట్టి, అందమైన జీవితాన్ని బట్టి ప్రభా, ఆయన మరణించినప్పటికీ ఆయన సాక్ష్యము మాతో మాట్లాడింది. ఆయన జీవితము మమ్మల్ని ప్రశ్నించింది. ఆయన జీవితము మమ్మల్ని ప్రోత్సహించింది ప్రభా. అలాంటి జీవితాన్ని, ఆయన ప్రేమించిన దేవుణ్ణి ప్రేమించడానికి, ఆయన ప్రేమించిన దేవుని మార్గములో నడిచిన మార్గములో మేమందరము నడవడానికి మా అందరికీ కృపను దయచేయమని ప్రత్యేకంగా నీ దీన దాసురాలు, వారి గర్భంలో పుట్టిన 2 కుమారులు, వారి కుటుంబాలను, కుమార్తెను మీరు ఆదరించండి, ఓదార్చండి. వారి తోబుట్టువులను, బంధువులను, సంఘాన్ని, వారు చేసిన పరిచర్యను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. దీవించండి, ఆశీర్వదించండి. మహిమలో వారిని ఒకరోజు చూడబోతున్నామన్న అద్భుతమైన నిరీక్షణను బట్టి వందనాలు చెల్లిస్తూ ప్రభా, ఈ సాయంకాలాన్ని మాకు ఆశీర్వాదకరంగా, నీ నామానికి మహిమకరంగా, కుటుంబానికి ఆదరణకరంగా మలుచుకున్న విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ యేసు అతి శ్రేష్ఠ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.